ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం విస్తృత సమావేశం దుప్పి అదృష్టదీపుడు అధ్యక్షతన తాళ్లరేవు మండల ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో ఏ మండలంలోని కూడా ఇప్పటి వరకు ఉపాధి పనులు ముమ్మరంగా ప్రారంభించకపోవడం చాలా విచారకరమని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం చెబుతున్న 300 రూపాయల వేతనం ఎక్కడా రావడం లేదని అన్నారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు, మేట్లు హాజరై ఉపాధి పనులు ఇంకా ప్రారంభించలేదని, గతంలో చేసినటువంటి పనులకు వేతనాలు ఇంకా ఇవ్వలేదని, మేట్లకు ఏ విధమైన సౌకర్యాలు లేవని తమ గోడు వెళ్లబుచ్చారు. గతంలో ఇచ్చినటువంటి మెడికల్ కిట్లు, పరికరాలు టెంట్లో ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన ఉపాధి కూలీలు మరియు సంఘం నాయకులు సుమారు 50 మంది పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 307 రూపాయలు ఖచ్చితంగా రోజుకి ఇవ్వాలని, పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని, మెడికల్ కిట్లు, టెంట్లు, మంచినీటి సదుపాయం ఇవ్వాలని, మేట్లకి అలవెన్స్ ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం మేము ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రజలందరినీ చైతన్యం చేసేటువంటి పని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తాళ్లరేవు మండలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి ఉపాధి మేట్లు అలాగే వేతనదారులు కూడా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ చెప్పింది ఏంటంటే, ఈ ఏప్రిల్ నెల 9వ తారీఖు అయినా కానీ ఇప్పటి వరకు కూడా పనులు చెప్పలేదని చెప్పేసి ఆవేదన వెలుపుచ్చుతూ ఉన్నారు. అదే రకంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో చేసినటువంటి వేతనాలు, బకాయి వేతనాలు ఇప్పటి వరకు రాలేదనేది చాలా ఆందోళనలో ఉన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి నిధుల ద్వారా వచ్చినటువంటి నిధులతో సీసీ రోడ్లు, అభివృద్ధిలో ఉపాధి కూలీలు నివసించే ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎస్సీ, బీసీలు నివసించే ప్రాంతాల్లో ఈ సీసీ రోడ్డు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ ఈ మండలంలో, జిల్లాలో కూడా చాలా చోట్ల పేరేమో ఉపాధి నిధులు, ఏసీ రోడ్లన్నీ కూడా పెద్దవాళ్ళ పేటల్లోని వాళ్ళకి అవసరమైనటువంటి చోట్ల ఇష్టం వచ్చినట్లు వేసే పరిస్థితి ఉంది. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఈ డబ్బుల్ని ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పని చేస్తున్నటువంటి ఎస్సీ, బీసీ పేటల్లో వేయాలి. ఇంకా అదనంగా మిగిలితే ఇతర పేటల్లో వేయాలి తప్పించి వీళ్ళకి అన్యాయం చేసి ఈ రకమైనటువంటి దుర్వినియోగం చేస్తే మటుకు ఊరుకునేది లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఆ తప్పు జరగకుండా చూడాలని. కాబట్టి వెంటనే ఈ మండలంలో, జిల్లాలో కూడా ఉపాధి పనులు ముమ్మరంగా ప్రారంభించాలని, అలాగే బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.